మనిషి విజయ రహస్యమేమిటి? అదృష్టమనేది కేవలం ఒక అవకాశం మాత్రమే, కాని విజయమనేది నిరంతర కృషి ఫలితం. సరైన దిశలో చేసే క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం ఏ అసాధ్యమైన లక్ష్యాన్నైనా సాధ్యం చేస్తుంది. గమ్యం చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఓటములను, కష్టాలను చూసి వెనకడుగు వేయకుండా తన పనిని కొనసాగించడమే నిజమైన కృషి. పట్టుదలేని ప్రయత్నం మధ్యలోనే ఆగిపోతుంది. ఏదైనా పనిని పదే పదే చేయడం ద్వారా ఆ పనిలో మనిషికి నైపుణ్యం పెరుగుతుంది. ఈ నైపుణ్యమే మనిషిని ఇతరుల కంటే భిన్నంగా విజయవంతుడిగా నిలబెడుతుంది. విజయం సాధించే వ్యక్తి సమయాన్ని వృధా చేయడు. ప్రతి క్షణాన్ని తన లక్ష్య సాధన కోసం ఉపయోగిస్తాడు. కృషి అంటే కేవలం కష్టపడం మాత్రమే కాదు, తెలివిగా మరియు సమర్థవంతంగా పనిచేయడం. విజయం అకస్మాత్తుగా వచ్చేది కాదు, అది నిరంతర కృషితో నిర్మించుకునేది. విధిని నమ్ముకోవడం కంటే తన శక్తిని నమ్ముకుని చేసే కృషియే మనిషికి విజయతీరాలను చేరువ చేస్తుంది. పరాజయానికి కారణమేమిటి? ఇది ఒక మహాప్రశ్న. దీనికి సమాధానం తెలుసుకోవడం అవసరం. సమయమనేది చాలా విలువైనది. ఏ పనినైనా తర్వాత చేద్దాంలే అని వాయిదా వేయడం వల్ల రావలసిన అవకాశాలు చేజారిపోతాయి. ఈ అలసత్వమే పరాజయానికి మొదటి మెట్టు. తనకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల వ్యక్తి యొక్క నైపుణ్యం మరియు గౌరవం దెబ్బతింటాయి. విజయం సాధించాలంటే నిరంతర కృషి అవసరం. అలసత్వం మీ కృషిని నిర్వీర్యం చేస్తుంది. ఏదైనా సాధించాలనే తపన ఉన్నా దాని ఆచరణలో పెట్టకుండా సోమరితనంతో ఉండిపోవడం వల్ల ఫలితం దక్కదు. అలసత్వం వల్ల పనులు వాయిదా పడి చివరికి ఆ భారం మనిషిని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. దీనివల్ల తనపై తనకు నమ్మకం తగ్గి ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది. అలసత్వం అనేది ఒక నిశ్శబ్ద శత్రువు. ఇది మనిషి సామర్థ్యాన్ని, సమయాన్ని, అవకాశాలను క్రమంగా తినివేస్తుంది. పరాజయం నుండి బయటపడాలంటే అలసత్వాన్ని వదిలిపెట్టి చురుకుదనాన్ని, సమయపాలనను అలవర్చుకోవడం అత్యంత అవసరం. గౌరవం ఏమిటి? ఒక వ్యక్తికి సమాజంలో లభించే గౌరవం అతడు ధరించే దుస్తుల మీదో, అతను కలిగి ఉన్న సంపద మీదో ఆధారపడి ఉండదు. అతని మాట, తీరు మరియు నడవడికపైనే ఆధారపడి ఉంటుంది. మంచి ప్రవర్తన ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్లినా గౌరవం పొందుతాడు. లోకాన్ని జయించడానికి అస్త్రాలు అక్కర్లేదు, సద్గుణాలతో కూడిన ప్రవర్తనుంటే చాలు. సంపద తరగవచ్చు, రూపం మారవచ్చు, కాని ఒక వ్యక్తి సంపాదించుకున్న మంచి ప్రవర్తన అనే కీర్తి మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. అదే నిజమైన గౌరవం. ఇతరులకు గౌరవం ఇచ్చేవాడు, పరుల పట్ల మర్యాదగా ప్రవర్తించేవాడు మాత్రమే ఆ గౌరవానికి అర్హుడు అవుతాడు. మన ప్రవర్తన పట్ల మనం తీసుకునే జాగ్రత్తే మన గౌరవాన్ని నిర్ణయిస్తుంది. గౌరవం అనేది ఎవరికి అడిగి తీసుకునేది కాదు, అది తన ప్రవర్తన ద్వారా సంపాదించుకునేది. శీలం లేదా మంచి నడవడిక కలిగి ఉండటమే మనిషికి భూషణం మరియు గౌరవం. కాలం అంటే ఏమిటి? ఆలోచించు ఓ మానవా. మరణాలను నిర్ణయిస్తుంది. కాలం ఆగని నది వంటిది. ప్రతిక్షణం గడుస్తున్న కొద్దీ మన చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులు మరియు మనమే మారిపోతుంటాము. ఈ పరిణామక్రమమే కాలం. ప్రకృతిలో వచ్చే ఋతువుల మార్పులు, పగలు రాత్రి, పుట్టుక మరణం, బాల్యం యౌవనం వృద్ధాప్యం, ఇవన్నీ కాలం చేసే మాయాజాలం. మార్పు లేనిదే కాలం లేదు. ఏది శాశ్వతం కాదు అని చెప్పడానికి కాలమే అతిపెద్ద సాక్షి. ఈ రోజు ఉన్న కష్టం రేపు ఉండకపోవచ్చు, నేటి ఆనందం రేపు గతం కావచ్చు. ఈ మార్పును గుర్తించడమే కాలజ్ఞానం. కాలం వేగంగా మార్పులను తీసుకొస్తుంది కాబట్టి ఆ మార్పును అర్థం చేసుకుని మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ గడపడమే మనిషికి శ్రేయస్కరం. మార్పు అనేది కాలం యొక్క ప్రాథమిక లక్షణం. ఏది స్థిరంగా ఉండదు అనే వాస్తవాన్ని అంగీకరించినప్పుడే మనిషి కాలంతో పాటు సానుకూలంగా ప్రయాణించగలడు. యవ్వనమంటే ఏమిటి? యవ్వనమనేది శరీరానికి, మనసుకు సంబంధించిన ఒక దశ మాత్రమే. ఇది నదిలో ప్రవహించే నీటివలె నిరంతరం గడిచిపోతుంది. బాల్యం ఎలాగైతే వెళ్లిపోయిందో యవ్వనం కూడా అంతే వేగంగా ముగిసిపోతుంది. చాలామంది యవ్వనాన్ని శాశ్వతమని భావించి అహంకారంతో లేదా విచ్చలవిడిగా జీవిస్తారు. కాని అది దేహంపై కలిగే ఒక తాత్కాలిక మేరుపు మాత్రమే అని గుర్తించడమే వివేకం. యవ్వనం తాత్కాలికం కాబట్టే ఆ దశలో ఉన్న శక్తిని, ఉత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సత్కార్యాలు చేయడానికి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి యవ్వనం ఉత్తమమైన సమయం. శరీరం మారుతుంది, వయసు పెరుగుతుంది, కాని ఆత్మ శాశ్వతమైనది. యవ్వనమనే తాత్కాలిక దశను పట్టుకుని వేలాడకుండా కాలం విలువను గుర్తించి జీవిత గమ్యం వైపు పయనించడం ముఖ్యం. యవ్వనమనేది ఒక అద్భుతమైన అవకాశం, కాని అది శాశ్వతం కాదు. కాలం ఎవరికోసం ఆగదు, కాబట్టి యవ్వనంలో ఉన్నప్పుడే జీవితానికి ఒక అర్థాన్ని, విలువను సంతరించుకోవడం ఎంతో అవసరం.
వృద్ధాప్యమంటే ఏమిటి? పుట్టిన ప్రతి ప్రాణికి మరణం ఎలాగైతే తప్పదో యవ్వనం తర్వాత వృద్ధాప్యం రావడం కూడా ప్రకృతిలో అంతర్భాగం. దీనిని ఎవరూ ఆపలేరు, ఇది ఒక అనివార్యమైన సత్యం. వృద్ధాప్యం అంటే కేవలం శారీరక క్షీణత మాత్రమే. జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుని ఎన్నో అనుభవాలను పుంజుకున్న పరిణతి. ఒక వ్యక్తికి వృద్ధాప్యంలో లభించే ప్రశాంతత, వివేకం ఇతర దశలో లభించవు. బాల్యంలో నేర్చుకోవడం, యవ్వనంలో కష్టపడటం జరిగిన తర్వాత వృద్ధాప్యమనేది విశ్రాంతికి, లోతైన చింతనకు మరియు ఆధ్యాత్మికతకు సమయం. ఇది ఒక చక్రీయ ప్రక్రియలో భాగంగా వచ్చే దశ. వృద్ధాప్యం మనిషిలోని అహంకారాన్ని, భౌతిక ఆశలను తగ్గించి జీవితం యొక్క అసలు అర్థాన్ని తెలుసుకోవడానికి తగిన అవకాశాన్ని కల్పిస్తుంది. వృద్ధాప్యమనేది జబ్బు కాదు, అది జీవిత ప్రయాణంలో ఒక సహజమైన ఘట్టం. ఈ దశను భయంతో కాకుండా అనుభవపూర్వకమైన ప్రశాంతతో మరియు వివేకంతో స్వీకరించడమే నిజమైన జీవనకళ. జీవితమంటే ఏమిటి? జీవితమనేది గడ్డి పోచపై ఉన్న మంచు బిందువులాంటిది. సూర్యరశ్మి సోకగానే అది ఎలాగైతే కరిగిపోతుందో మనిషి జీవితం కూడా అంతే వేగంగా గడిచిపోతుంది. పుట్టుక నుండి మరణం వరకు సాగే ఈ ప్రయాణంలో మనం చూసే సుఖదుఖాలు, సంబంధాలు అన్నీ తాత్కాలికమైనవే. ఏదీ శాశ్వతంగా మనతో ఉండదు. జీవితం క్షణికం కాబట్టే గడచిపోయిన దాని గురించి బాధపడటం లేదా రాని భవిష్యత్తు గురించి భయపడటం వృథా. ఉన్న ఈ ఒక్క క్షణాన్ని ధర్మబద్ధంగా, ఆనందంగా గడపడమే జీవిత పరమార్థం. అందరూ తమకు మరణముందని తెలిసినా తాము ఎప్పటికీ బ్రతికే ఉంటామన్నట్లుగా వ్యవహరించడమే గొప్ప ఆశ్చర్యము. అంటే జీవితం ఎంత క్షణికమో మనిషికది ఎంతగానో అవగాహన ఉండాలి. జీవితం క్షణికం కాబట్టే అది చాలా విలువైనది. ఈ తక్కువ కాలంలోనే మంచి పనులు చేస్తూ, జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉత్తమమైన జీవనాన్ని గడపడమే మనిషి చేయవలసిన పని. మరణమంటే ఏమిటి? పుట్టిన ప్రతి ప్రాణికి మరణమనేది ప్రకృతిలో అత్యంత సహజమైన మరియు తప్పించుకోలేని ముగింపు. ఇది కాలగమనంలో ఒక విడిదీయలేని భాగం. మరణమంటే ఆత్మ అంతం కాదు, అది కేవలం ఆత్మ ధరించిన జీర్మైపోయిన వస్త్రాన్ని విడిచిపెట్టడం వంటిది. భౌతిక దేహానికి మాత్రమే మరణం ఉంటుంది, కాని ఆత్మకు మరణం లేదు. మరణం అనివార్యం కాబట్టే జీవితం విలువైనదిగా మారుతుంది. మనిషిదా తన సమయాన్ని వృథా చేయకుండా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి మరణం ఒక హెచ్చరికగా నిలుస్తుంది. మరణం అనివార్యమని గ్రహించినవాడు దాని గురించి అనవసరమైన భయం పెట్టుకోకుండా ఉన్న సమయాన్ని ధర్మబద్ధంగా, సార్థకంగా గడపడానికి ప్రయత్నిస్తాడు. భయం లేని మరణమనేది జీవన యజ్ఞంలో ఒక విశ్రాంతి వంటిది. మరణం అనేది జీవన ప్రయాణానికి ఒక అంతిమ గమ్యం వంటిది. అది అనివార్యం కాబట్టి దాన్ని చూసి భయపడకుండా జీవించి ఉన్నంతకాలం అర్థవంతమైన, పుణ్యప్రదమైన జీవితాన్ని గడపడమే మనిషి ముందున్న ఏకైక కర్తవ్యం. భవిష్యత్తు అంటే ఏమిటి? గతం మన చేతుల్లో లేదు, భవిష్యత్తు కూడా మన నియంత్రణలో లేదు. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఈ అనిశ్చితే భవిష్యత్తుకు ఉన్న ప్రత్యేకత. భవిష్యత్తు అనేది నేటి మన ఆలోచనలు, నిర్ణయాలు మరియు పనుల మీద ఆధారపడి ఉంటుంది. అయినా ప్రకృతిలో జరిగే అనూహ్య మార్పుల వల్ల ఫలితాలు మనం ఆశించినట్లు ఉండకపోవచ్చు. భవిష్యత్తు అనిశ్చితం కాబట్టే మనిషికి ఆశ ఉంటుంది. ఆ అనిశ్చితే మనిషిని నిరంతరం పనిచేసేలా, ప్రణాళికలు సిద్ధం చేసుకునేలా ప్రేరేపిస్తుంది. అదే సమయంలో తెలియని దాని పట్ల భయం కూడా ఉంటుంది. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించి ఆందోళన చెందడం కంటే వర్తమానంలో మనం చేస్తున్న పనిని, కృషిని ఎంత శ్రద్ధగా చేస్తున్నామనేదే ముఖ్యము. భవిష్యత్తు అనేది ఒక తెరిచిన పుస్తకం వంటిది. అందులో ఏముందో మనకు తెలియదు కాబట్టే వర్తమానాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి పనులతో భవిష్యత్తును సానుకూలంగా మలుచుకోవడం ఒక్కటే మనిషి ముందున్న మార్గం. వర్తమానమంటే ఏమిటి? గతమైపోయింది, భవిష్యత్తు ఇంకా రాలేదు. అనుభవించడానికి మనకు మిగిలి ఉన్న ఏకైక సమయం వర్తమానం. ఇది మాత్రమే మన చేతుల్లో ఉన్న వాస్తవం. మనిషి తన సామర్థ్యాన్ని, కృషిని, నిర్ణయాలను కేవలం ఈ వర్తమానంలోనే ప్రదర్శించగలడు. విజయానికి అవసరమైన ప్రతిపని జరిగేది ఈ వాస్తవ క్షణంలోనే. భవిష్యత్తు గురించి భయపడటం, గతం గురించి బాధపడటం మనిషిని అశాంతికి గురిచేస్తాయి. వర్తమానంలో జీవించడమంటే జరుగుతున్న పనిపై పూర్తి శ్రద్ధ పెట్టడం. ఇది మనసుకు ప్రశాంతతను, స్పష్టతనిస్తుంది. మనం వర్తమానంలో వేసే ప్రతి అడుగు భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. వర్తమానాన్ని వాస్తవంగా గుర్తించి ధర్మబద్ధంగా జీవించేవాడు తన భవిష్యత్తును మెరుగుపరుచుకోగలడు. వర్తమానమనేది ప్రకృతి మనకిచ్చిన అతిపెద్ద వరం. గతంలో చిక్కుకుపోకుండా,
భవిష్యత్తును ఆశించకుండా ఈ క్షణాన్ని వాస్తవంగా భావించి ఉత్తమంగా గడపడమే నిజమైన జీవన వివేకం.